ఈరోజు ఆంధ్రప్రదేశ్ హాయ్ రోజా గారు, ఎలా ఉన్నారు? అంత బాగా ఉన్నారా? ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు, ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు పేరుకే మంత్రి గారి నియోజకవర్గము నగిరిలో అభివృద్ధి అనేది ఏంటగా అంత మాట అన్నా? ఇప్పటిదాకా ఏం చేయకుండా ఉంటారా? ఎంత మాట్లాడతారంటారా? ఓడించిన ఓటమి కాదు, ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. కరెక్ట్ అండి, మీరేం చేయలేదు. ఎవరన్నారు ఇప్పుడు? ఆడుదాం ఆంధ్ర సీఎం కప్పుల పేరుతో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని ఆరోపిస్తున్నారు. అమ్మా, ఇది ఎక్కడ చెప్పింది? ఇది ఎప్పుడు జరిగింది? ఇలాగా నిజంగా జరిగిందా లేదంటారా? కామెంట్ లేపండి. మళ్ళీ రోజా గారు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ లో ఏదో 100 కోట్లు స్కామ్ జరిగిందని సిఐడి కంప్లైంట్ చేసి ఉంటుందన్న. ఏంది ఇప్పుడు అంత మాట అన్నా? ఇప్పటిదాకా చెప్పిందంతా ఎలా అనుకుంటేలా? కరెక్ట్ కాదా? ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్ చేయలేదు అనేది నేను ఘంటాపథంగా చెప్పగలను. కరెక్ట్ రోజా గారు, మీరేం తప్పు చేయలేదు. కానీ ఏం చేస్తాం, అప్పుడు జరుగుతూ ఉంటాయి అలాగా. వైరల్ అవుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ ఎవరికి బైక్ ఫ్లేయింగ్ కిస్ దేనికోసానికి అవసరం అంటారు ఇప్పుడు ఇవన్నీ? ఎందుకు అక్క వెనక పడతావు? అక్కడ ముందుకు వస్తున్నారు కదా, వెయిట్ చేయండి. ఎందుకంటే వెనకకి వెళ్తున్నారు? వాళ్ళు ఏదో సెల్ఫ్ కోసం వస్తున్నారు. ఒకసారి దిగండి, సరిపోతే ఏం కదా. ఇంకోసారి ఎందుకు లేపయ్యా? ఒకసారి చూసాం కదా, సరిపోయింది. వద్దు మనకు కొద్దిగా. ఇక్కడ ఏం జరిగింది అయ్యా? నాకేం అర్థం కాదు. మీకు అర్థమైతే కామెంట్లో చెప్పండి. దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. మనకెందుకు అక్క ఈ కులాలు అవన్నీ? మనమందరం మనుషులం, అది ఒక్కటి సరిపోతే. రోజా గారు అక్కడున్న చాలా మందితో సెల్ఫీలు దిగారు, చాలా దగ్గరగా. వాళ్ళు అడిగారు, బట్ ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు. అవునండి, వచ్చారు. ఇప్పుడు ఏమైందండి అక్కడ చెప్పండి. కార్మికురాళ్ళు వచ్చి సెల్ఫీ అడిగితే దూరం దూరం అన్నట్టుగా దూరంగా జరిగారు. వాళ్ళంతే సార్, ఇళ్ళే విశాలంగా ఉంటాయి, ఇక్కడ చాలా ఇరుకు సార్. ఇప్పుడు అర్థమవుతామయ్యా, నాకు కూడా తెలీదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై